మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా సీఈఓకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఓటరుకు 500 రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. బూతుల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్లలో డబ్బులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని, 84,27 పోలింగ్ బూతులకు పంపిణీ చేసే డబ్బులను ఒక్క కారులో దొరికాయన్నారని తెలిపారు. 84 లక్షల డబ్బులను బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి డిస్క్వాలిఫై చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉన్నాయి, మీరు వస్తారా మేము పోయి గొడవ పడాలని ఆర్గ్యుమెంట్ దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ 15 కార్లలోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి అందులో ఎంతమంది మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్స్, ఉదాహరణకి బూత్ నెంబర్ 231 మండలం చేగుంట, గ్రామం పేరు వడియారము, మేల్ ఓటర్స్ ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది 293 మంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది 344 మంది, మొత్తం ఓటర్స్ ఎంతమంది 637 మంది. దీంట్లో మనం 80% మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి. 80% అంటే 509 మంది అవుతారు. ఈ 509 మందికి మనిషికి 500 రూపాయలు చొప్పున అంటే 2,54,500 రూపాయలు. ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని 80% ఆఫ్ జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే 12th రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో 27 ప్యాకెట్లు దొరికింది. 27 ప్యాకెట్లలో ఊరు పేరు, బూత్ నెంబరు, అందులో ఉన్న మేల్ ఓటర్స్, ఫీమేల్ ఓటర్స్, టోటల్ 1011, 80% అంటే 808 మంది. ఆ కవర్లో 4,04,000. ఇంత కేటగారికల్గా ఒక ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు క్రైమ్ నెంబర్ 161/2024లో 27 కవర్లు సీజ్ చేసి 88,34,000 రూపాయలని ఒక ఎస్ఐ సీజ్ చేయగలిగాడు. కానీ మిగతా పోలీసులు సిపి సిద్దిపేట గారు, ఎస్పీ మెదక్ గారు, ఎస్పీ సంగారెడ్డి గారు 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఎక్కడ కూడా మేము డబ్బులు ఉన్నాయని చెప్తే రైడ్ చేయకుండా నిద్రావస్థలో జోగడం వల్ల ప్రతి బూత్కి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి